ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును దేవా, నిన్ను నమ్మినా నమ్మకపోయినా మనుషులందరిలో అందరుగా ఉన్న మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి ఆ దివిలో ఉన్న మీలో నుండి ఈ భూమిలో ఉన్నటువంటి మట్టి బొమ్మలోనికి వచ్చి జీవించుచూ ఉన్నవారమైన మేము మీ చిత్తాన్ని మరిచి మా చిత్తాన్ని నెరవేర్చుకొని మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఆయన శిలువ యాగము ద్వారా మా పాపాలను కడిగి నీ రాజ్యంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యానికి వారసులమైన మేము దేవా, మీ నీతిని మీ రాజ్యాన్ని వెతకవలసిన మేము మా స్వనీతితో ఇంకా అనేక మంది బైబిల్ అర్థం కాక చదివే విధానం తెలియక దేవా, మా నీతిలోనికి మిమ్మల్ని లాక్కొని అనేక మంది క్రైస్తవ జనాంగము భ్రష్టులైపోతుండగా నీ వాక్యం ద్వారా అనుక్షణం మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ మనస్సు నెరిగి మీ సంకల్పానుసారంగా మీ ఆత్మ ప్రేరణతో మీరు రాయించిన బైబిల్ను ఆత్మనేర్పు మాటలతోనే ఆత్మనేర్పు సంగతులను సరిచూసుకొని చదివి మా బ్రతుకులను మార్చుకొని అనేక మంది బ్రతుకులలో మార్పు తీసుకురావటానికి కారణభూతులమయ్యే భాగ్యము మాకు అనుగ్రహించుమని దేవా, ఈ లోక రాజ్యాలు ఎలాంటివో మీ రాజ్యం ఎలాంటిదో ఈరోజు మేము తెలుసుకోబోతున్నాము తండ్రి. ఈ మాటలు వినబోతున్న మేము జాగ్రత్తగా విని ఆలోచించుకొని గ్రహించుకునే భాగ్యం దయచేయమని యేసు ప్రభు దివ్యనామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయినటువంటి ఆ దేవదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభయున్న యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయన లోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, ఇంకా ఈ క్రీస్తు రాజ్యంలోనికి అనగా సంఘములోనికి పరలోకానికి వెళ్ళవలసిన ఈ పరలోక రాజ్యానికి రావాలని ఆశపడుతున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ముందున్న అంశం, మరి యేసుక్రీస్తును నమ్మిన వారిని మాత్రమే దేవుడు ధనవంతులుగా చేస్తాడా, లేక ఈ మనుషులందరినీ దేవుడు ధనవంతులుగా చేస్తున్నాడా? మనుషులందరినీ అంటే నమ్మినా నమ్మకపోయినా మనుషులందరికీ లోక ధనాన్ని ఏమైనా దేవుడు ఇస్తాడా? ఎందుకంటే దేవుని పేరు చెప్పి ఈరోజు దేవుని ప్రజలం అనుకుంటున్న అందరూ, క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా మరి దేవుని పరిచర్య పేరుతో ధనవంతులు అవ్వడం మనం చూస్తున్నాం. దానికి వారు చెప్పే సమాధానము, దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు బ్రదర్,
మీరు దేవుని నమ్మితే ఆశీర్వదింపబడతారు అని కొన్ని సాక్ష్యాలు, బైబిల్కు వ్యతిరేకమైన సాక్ష్యాలు ఏంటంటే, నేను వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చాను, ఈరోజు దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఓ ఇల్లు కొనుక్కున్నాను, ఓ కారు కొనుక్కున్నాను. అవునా కదా? ఇలాంటివి ఎన్నో మరి దేవుని నీతికి పనికిరాని సాక్ష్యాలు మనం చూస్తున్నాం. దాన్ని చూసి అనేక మంది క్రైస్తవులు మోసపోతున్నారు, క్రైస్తవేతరులు కూడా మోసపోతున్నారు. అసలు యేసుక్రీస్తు బోధ వీరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఈనాటి క్రైస్తవ బోధకులలో చాలామంది ఇంకా ప్రవక్తల బోధలోనే ఉన్నారు తప్ప క్రీస్తు బోధలోనికి రావడం లేదు. ఎక్కడున్నారయ్యా అని అడిగితే మలాకి దగ్గర ఉన్నారు. నాకు దశభాగం ఇస్తే ఆకాశ వాకిలి విప్పి మిమ్మల్ని ధనవంతులు చేస్తాను లేదా ఆశీర్వదిస్తాననే మాటను వాడుతున్నారే తప్ప యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, ఆనాడు ఇశ్రాయేలు సమాజానికి ఇచ్చిన ఆశీర్వాదాలే అర్థం కాలేదు చాలామందికి. ఎందుకంటే బైబిల్ చదివే విధానం తెలియదు, చదువు వచ్చినా చదువు రాక గ్రహించలేక ఈరోజు క్రీస్తు బోధకు వ్యతిరేకంగా అనేక మంది మారిపోతున్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూనే క్రీస్తు బోధకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని గురించి ఎన్నోసార్లు నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ అంశం మాట్లాడమని దాదాపు ఒక 6 నెలల నుంచి ఒక వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేశాడు. లేట్ చేసిన కొద్దీ మరొక రకంగా చెప్పాలంటే నన్ను బెదిరించే స్థితికి వెళ్ళాడు, బ్లాక్మెయిల్ చేసే స్థితికి వెళ్ళాడు. దాదాపు 6 నెలల నుంచి మరి నేను అతనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే, అయితే మీరు కూడా దొంగ పాస్టరే అని నేను నిర్ణయించుకోవాల్సి వస్తుంది అని చివరి బాణం వదిలాడు నా మీద. ఏం చేయాలో తెలియక, ఎందుకంటే సత్యం చెప్తే ఇటు క్రైస్తవులతో బాధ, ఎందుకంటే ఈరోజు సత్యానికి స్థానం లేదు, క్రీస్తు బోధకు స్థానం లేదు సంఘంలో. ఎందుకంటే తెస్సలోనికలో చెప్పినట్టు దేవుని ఆలయమైన ఈ సంఘములో సైతానుగాడు వచ్చి కూర్చుంటాడు అని తెస్సలోనికలో పౌలు చెప్పాడు. ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు కనుక వాక్యానికి స్థానం లేని దశ. అందుకే చెప్పాలా వద్దా అని చాలాసార్లు ఆలోచిస్తే, నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా చర్చి పాస్టర్లలాగా నువ్వు దొంగవు అని మరి ఆయన నన్ను హెచ్చరించడం జరిగింది. ఇక లాభం లేదు. మరి ఆయన స్థితి ఏంటో నాకు అర్థం కాలేదు, మానసిక స్థితి. విసికి వేసారిపోయాడు అనుకుంటాను. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం ఈ కరపత్రం రిలీజ్ చేశాడట. మరి ఆయన ఉండేది కాకినాడలో. అక్కడ ఒక మంచి సంఘానికి వెళ్తున్నాడు, అప్పుడప్పుడు సంఘంలో మాట్లాడతాడట. ఎందుకంటే వాళ్ళ బ్రదర్దే సంఘం. నేను ఒకసారి కరపత్రం చదివిన తర్వాత ఇతడు క్రైస్తవుడు కాదు అని నిర్ణయించుకొని కొన్ని రోజులు సమాధానం చెప్పకపోతే లాస్ట్కి అడిగాను, మీరు క్రైస్తవులా లేరు, మీరెవరో క్రీస్తును క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారిలా ఉన్నారు అంటే వెంటనే అతను ఏ బైబిల్ కాలేజీలో మరి డిగ్రీలు పొందాడో, ఎవరి చేత బాప్తిసం తీసుకున్నాడో, బాప్తిసం సర్టిఫికెట్లు అన్నీ పెట్టాడు నా దగ్గర. ఇక లాభం లేదు. అతని పేరు మరి సహోదరుడు సత్యాధనం బొలిశెట్టి అంట. అతడు కాకినాడలో ఉంటాడు. నిజానికి మరి ఆయన ఏ బైబిల్ కాలేజీలో చదివాడో, ఎందుకంటే ఈ రోజున్న బైబిల్ కాలేజీలు అన్నీ అవే. బైబిల్ ప్రకారంగా కాలానుగుణంగా బైబిల్ను చదవక
దేవుని నీతితో బైబిల్ను చదవక, ఆత్మనేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతో సరిచూసి గ్రహించడం తెలియక ఇలాంటి ఎంతోమంది సోదరులు మోసపోతున్నారు, క్రీస్తుకు వ్యతిరేకులుగా మారిపోతున్నారు. అందుకనే మరి అతని మానసిక స్థితిని ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక పాపి మరి నశించుట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన భాష చూస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. అలాంటి భాష ఏ క్రైస్తవుడు మాట్లాడు, కానీ ఒక క్రైస్తవుడుగా ఆయన మాట్లాడాడు అంటే, ఒక కరపత్రం ఉంది నా దగ్గర. ఫస్ట్ ఒక 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న, యేసును మీరు 5వ ప్రశ్నలో మీరు సొంత రక్షకుడుగాను దేవుడుగాను అంగీకరించి, ఇది మార్కు 16:16 ప్రకారంగా బాప్తీసం పొందిన తర్వాత మీ దేహంతో జరిగించిన క్రియలకు తీర్పు ఉందా లేదని అడిగాడు. ఇందులో నాకు ఒకటి తప్పుగా కనపడింది. దేవుడుగాను మరి నేనైతే అంగీకరించలేదు బ్రదర్. నేను యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా మాత్రమే అంగీకరించాను. మీరు కూడా అలా అంగీకరిస్తేనే మీకు రక్షణ. ఆయన ప్రభు అని దేవుని కుమారుడని నమ్మాలి అంటే ఒక నెల రోజులు ఆలోచించి మళ్ళీ కరపత్రం మార్చేసి పెట్టాడు నాకు. అందులో ఏమన్నాడు, యేసుక్రీస్తును మీరు సొంత రక్షకుడుగాను మరియు దేవుని కుమారుడుగాను అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత మీ దేహంతో జరిగించిన క్రియలకు తీర్పు ఉందా లేదా? నా ప్రియ స్నేహితులారా, మీలో దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ పత్రికను మీకు తెలిసిన అన్ని భాషల్లోనికి తర్జుమా చేయండి, లేకపోతే చేయించండి. ఇంకా మళ్ళీ రెఫరెన్స్ ఒకటి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అని. పైన చదివితే మాత్రం అసలు ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనిపించినా వాక్యానుసారంగా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఎందుకు ఇలా మారిపోయాడో తెలియదు కనుక ఇది కరపత్రం. మీకు కావాల్సితే నాకు సపరేట్గా ఫోన్ చేస్తే ఈ కరపత్రాన్ని మీకు సాఫ్ట్ కాపీ పంపుతాను. వాట్సాప్లో కాల్ చేయండి, అంటే చాట్ చేయండి, పంపిస్తాను. ఏం రాశాడో తెలుసా అండి? చర్చి పాస్టర్లందరినీ తరిమి కొట్టండి అట. మొదటి పేతురు 3:15-16 ఈ చట్ట ప్రకారంగా నా 5 ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే చర్చి పాస్టర్లందరినీ తరిమి కొట్టండి. ఎస్, ఏ భేదము లేదు, అందరూ దొంగలే, పాస్టర్లందరూ దొంగలేనట. నేను అన్నాను, అందరూ కాదు నాయన, కొందరు అను, భాష బాగుంటుంది. ఎందుకంటే అందరు అలాంటి వాళ్ళు లేరు, కొందరు మాత్రమే కడుపు కోసం బైబిల్ పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆత్మల రక్షణ కోసం బైబిల్ పట్టిన వాళ్ళు తక్కువ మంది అవుతున్నారు. ఆస్తుల పరిరక్షణ కోసం బైబిల్ పట్టే వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. కాబట్టి కొందరనే మాట ప్రయోగించమని చెప్పినప్పుడు ఓకే సార్, నేను తర్వాత మారుస్తాను, ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలండి. ప్రభు మహాకృపను బట్టి చర్చి పాస్టర్లు వేసుకున్న ఈ డెబిల్ అంటే గొర్రెతోలు కప్పుకున్న ఊల్ఫ్స్ అంట, దయ్యాల నోర్లు నాకు సమాధానం చెప్పకపోతే మీరు అందరూ దొంగలే అంటున్నాడు. దేబు దొంగలు అంటాడు, దొంగలు అంటాడు. మీరు చెప్పకపోతే ఇందులో రాశాడండి, మీ మౌనము నా వాక్యానికి అంగీకారమే అంటాడు. ఇలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. కానీ ప్రశ్నలు వాక్యానుసారంగా ఉన్నాయి. క్రైస్తవుడు అంటున్నాడు, కానీ ఈ విధంగా మారిపోయాడు. అందుకే టైటిల్ ఏం పెట్టాను అంటే, ఈయన అన్ని ప్రశ్నలకు సమాధానమే. ఎప్పుడో చెప్పాను నేను, దాదాపు 20 ఏళ్ళ కిందనే వీటికి సమాధానం చెప్పాను. దేవుని ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, దేవుని ఆశీర్వాదం అంటే ఆస్తులు అంతస్తులు కాదు. ఒకప్పుడు పాత నిబంధనలో చెప్పింది దేవుని ఆశీర్వాదం అంటే పిల్లలే ఆస్తి. ఈరోజు కూడా దేవుని ఆశీర్వాదం అంటే పరలోకాన్ని సంపాదించుకోవడం, దేవుని ప్రేమను సంపాదించుకోవడం,
యేసుక్రీస్తు కృపను సంపాదించుకోవడం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, మరి నీతిని, సమాధానాన్ని సంపాదించుకోవడమే ఈరోజు దేవుని ఆశీర్వాదం తప్ప ఈ డబ్బు, ఆస్తి, అంతస్తులు కావని 20 ఏళ్ల కిందనే ఒక కరపత్రం రిలీజ్ చేశాను. దేవుని ఏది నిజమైన దైవాశీర్వాదం. సో నిబంధన తేడా తెలియకుండా ఈరోజు చాలామంది అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు, సొలొమోన్ను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు అంటున్నారే తప్ప నిబంధన తేడా తెలియట్లేదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం వేరు, ఇశ్రాయేళ్ళకి ఇచ్చిన వాగ్దానం వేరు. ఎందుకంటే ఇశ్రాయేళ్ళకి ఇచ్చింది లోక సంబంధమైన రాజ్యం, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి వాగ్దానం చేశారు. మరి క్రైస్తవులకి యేసుప్రభు చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే కాదు, ఈ లోకంలో నువ్వు అనుభవించినట్టు సుఖభోగాలు అనుభవించవు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. యోహాను సువార్త 14లో నా శాంతినే లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను, నా శాంతి వేరు. ఎందుకంటే నేను శరీరధారి అయి, ఆయన చెప్పిందే ఆయన చేసింది పౌలు చెప్తాడు. యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినములలో మహా రోదనములతోనూ కన్నీళ్లతోనూ బతికాడని, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడికి స్థలం లేదని చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుంటే ఈరోజు యేసు పేరు చెప్పో, దేవుని పేరు చెప్పో కోట్లకు పడగలెత్తుతూ కోటీశ్వరులుగా మారుతున్న కొందరు పాస్టర్ల స్థితిని నేను ఆలోచిస్తే బాధేస్తుంది. ఏ విధము చేతనైనాను మరి విశ్వాసుల దగ్గర దశంభాగాలు తీసుకొనో, లేదా పనికి మాలిన వీడియోలు రేట్ల కోసం, దాని ఏమంటారు రేటింగ్ల కోసం పెంచుకొని యూట్యూబ్లో మనీ సంపాదించడానికి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగానైనా అది మీ ప్రయత్నాల వల్ల మీరు ధనవంతులు అవుతున్నారే తప్ప యేసు ప్రభు ఈ లోకంలో ఎవరిని ధనవంతుడిగా చెయ్యడు. ఎందుకంటే బైబిల్లో వాక్యాధారాలు చాలా ఉన్నాయి, చెప్తాను. కానీ వాళ్ళకు కొన్ని వాక్యాలు దొరుకుతాయి, అది ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో తెలియదు. ఒకప్పుడు నానా విధాలుగా నానా సమయాలలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు ద్వారా, కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు వీళ్ళకి అర్థమవుతలేవు. ఇప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి మనం చాలామంది చెప్పే వాక్యాన్ని కూడా చెప్తాను, ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. ఇది చాలామంది వాడుకుంటున్నారు, కానీ దాని పరమార్థము ఆ తర్వాత అందులోనే దేవుడు మాట్లాడిన మాటలు తెలియక 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఈరోజు చాలామంది వాడుకున్న వాక్యం ఇదే. దీని ప్రకారంగా దేవుడు మమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని ధనవంతులుగా చేశాడు అని చెప్పుకుంటున్న సాక్ష్యం. మీరు నమ్మితే మీరు ధనవంతులు అవుతారు అనే ఒక మోసపూరితమైన ప్రసంగాలను మనం చూస్తున్నాం. అయిన యేసుక్రీస్తు కృపను ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కొరింథీ సంఘానికి రాస్తూ యేసు ప్రభుట ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు, అంటే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మీరు ధనవంతులు కావాలి. మీ నిమిత్తము అంటే మన నిమిత్తమే ఆయన దరిద్రుడిగా వచ్చాడట, మనల్ని ధనవంతులు చేయడం. అందుకే మేము ఈరోజు ధనవంతులు అయ్యాం. వచ్చినప్పుడు మాకు సెంటు భూమి లేదు, కానీ ఇదిగో మేము ఇప్పుడు కోట్లు పెట్టి మరి చర్చిలు కట్టాం, ఇల్లు కట్టుకున్నాం, ఇంపోర్టెడ్ కార్లో తిరుగుతున్నాం అనే సాక్ష్యాధారాలు ఇదిగో ఈ వాక్యాన్ని వాడుకుంటున్నారు. కానీ
ఇదే అధ్యాయంలో, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్కసారి 2వ కొరింథీ 6వ అధ్యాయము ఆయన ప్రశ్న అదే. ఏమనంటే క్వశ్చన్ నెంబర్ 4లో ఒక మాట వేశాడు. యేసు తన శిష్యులను మరియు పౌలును వీరికి ఇహమందు సుఖభోగాలనిచ్చి ఎందుకు ధనవంతులుగా చేయలేదు? ప్రశ్న. ఎందుకంటే ధనవంతుడుగా ఉన్న పౌలు, రాజ్యాధికారం కలిగిన పౌలు, ఒక మెజిస్టీరియల్ పవర్ లాంటి కలిగి ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో వాళ్ళని చెరసాలలో వేసేంత పవర్ కలిగిన పౌలు తన ఆస్తినంతా పెంటగా ఎంచుకొని ఎందుకు ఒక మామూలు అద్దె ఇంట్లో కాపురం ఉండేవాళ్ళ డేరాలు కుట్టుకునే వృత్తిలోకి వెళ్ళి సమయమందును అసమయమందును ఆయన కోసం, ఆయనతో ఉన్నవారి కోసం ఈ నా చేతులు కష్టపడ్డాయి. ఎవని వెండినైనను ఎవని బంగారంనైనను నేను ఆశించలేదని అపొస్తలుల కార్యాల్లో చెప్పారు. అలా యేసుక్రీస్తు చేత ప్రత్యేకంగా పట్టబడిన పౌలును యేసుప్రభు ఎందుకు ధనవంతుడు చేయలేదు? ఎందుకు సుఖభోగాలను అనుభవించలేదు? ఈరోజు యేసుప్రభు పేరు చెప్పుకున్న మరి దైవ సేవకులు అని చెప్తున్న పాస్టర్లు ఎందుకు ధనవంతులు అయ్యారు అనేది ఆయన బాధ. ప్రశ్నలో న్యాయం ఉంది. వాడిన భాష బాగాలేకపోవచ్చు. ఇప్పుడు మీకు ఈ వాక్యం చదివిస్తున్నాను, చూడండి. 6వ అధ్యాయంలో 4 నుంచి శ్రమయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానంతోను, దీర్ఘశాంతంతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మేమే మెప్పించుకొంచున్నాము. మేము మోసగారమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బహుగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. మరణానికి అప్పగింపబడి తప్పించుకొని వచ్చిన వాళ్ళు కూడా మరి మంచి చేపలు పట్టే వృత్తిని వదులుకొని ఈ సేవలోనికి వచ్చి ఆకలి దప్పులు, పిడిగుద్దులు, తిట్లు, నిలవరమైన నివాసం లేదు, ఏడికి వెళ్ళాలో తెలియదు, అలాంటి బ్రతుకుతూ మనల్ని ఐశ్వర్యము కలిగించారట. ఇంతకీ వారికే లేదు, మనకేమిచ్చాడు ఐశ్వర్యం? అది ప్రాబ్లం ఇక్కడ. సో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే వీటిని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ బ్రతుకు పుస్తకం ఇది. అక్కడ కొంత ఇక్కడ కొంత ఉంటుంది కాబట్టి చదువుకోవాలి మనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము ద సేమ్ థింగ్ ఉంటుంది. 4వ అధ్యాయము 8 నుంచి 8 నుంచి మీరేమీ సంఘమట ఇదివరకే ఐశ్వర్యవంతులయ్యారట. వాట్ ఈస్ దిస్? అసలు ఆనాటి సంఘము తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల యుద్ధాల పాదంలో యుద్ధ పెడితే అందరూ వారి అక్కర కొలది పంచుకున్న సంఘం అది. అంటే ఏ కొదవలేదు, మరి అందరూ పంచుకున్నారు.
కానీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు యేసు ప్రభు ఇచ్చే ఐశ్వర్యం ఏంటిది? అందుకే ఇదివరకే మీరు ఐశ్వర్యవంతులు అంటే ఏ ఐశ్వర్యాన్ని పొందారు అంటే ఈ లోకంలో ఎవడి ఇవ్వలేనట్టు ఐశ్వర్యం దేవుని వాక్యం. పరలోకం ఎవడివ్వలేడు. ఈ లోకంలో కోటీశ్వరులు కావచ్చునేమో, మోసం చేసో కష్టపడో ఏది చేసైనా కోటీశ్వరుడు అవుతామేమో. పరలోకం దొరకడం అనేది ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కనుక అసలైన ఆశీర్వాదం పరలోకం. అందుకే వారు పరలోక రాజ్యానికి వారసులయ్యారు. చెప్తున్నాడు ఇంకా మిమ్మల్ని విడిచి చూసారో లేదు, విడిచిపెట్టి మీరు రాజులైతేనే అవును మేమును మీతో కూడా అలా అవునట్లు మీరు రాజులవుటకు నాకు సంతోషమే కదా. చూసారా, సంఘంలో ఎవరట రాజులయ్యారట. అందుకే చెప్పాడు పేతురు, మీరు రాజులైనా ఏ రాజులు? కిరీటం లేదు, తిండి లేదు, అయినా రాజులం అంటే ఈ లోకానికి తీర్పు తీర్చే రాజులం. జడ్జిమెంట్ ఇస్తున్నాం. పరలోకం శాశ్వతం, భూలోకం అశాశ్వతం. నీ అధికారం నిన్ను కాపాడలేదు, నీ కులము, నీ బలము, నీ బలగము ఏది నిన్ను కాపాడలేదు, నీ ఆస్తి అంతస్తులు నిన్ను కాపాడవు. నీకు పరలోకం కావాలి అంటే దేవుని దగ్గరికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బోధలోనికి రా. దిస్ ఈస్ ది జడ్జిమెంట్, యూ హౌ టు డూ ఇట్. అదే సువార్త. విధింపబడినట్టుగా దేవుడు అపోస్తలులైన మమ్ములను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును ఆగమ్మా. ఆనాడు అపోస్తలు ఎలా ఉన్నారట? సత్యం చెప్పడం వలన ఎలా ఉన్నారట? లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుక. అంటే గేలి చేసేవాళ్ళంగా. ఈరోజు ఈ సత్యం చెప్తున్న వారందరూ ఈనాటి క్రైస్తవులకైనా మనుషులకైనా వేడుకగా, ఒక హేళనగా, ఒక పండగ చేసుకుంటున్నాను మమ్మల్ని చూసి. సత్యం చెప్తున్నది జాగ్రత్తగా వినాలి. సాక్ష్యాలు బోలెడు ఉంటాయి. ఒకసారి 10th ఫెయిల్ అయినోడు బైబిల్ పట్టుకున్న ఇల్లు చూడు, వాడి పరిస్థితి చూడు. నేను నా భార్య ఉద్యోగం చేసుకునే ఇంజనీరింగు, బ్యాంకు. ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి, లేదా నాతో తిరిగిన వాళ్ళని గురించి అడగండి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. అందుకనే ఈరోజు నేను చెప్తున్న బోధ, ఈ బైబిల్ బోధ ఇది నాది కాదు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు కొందరు. వీడో పిచ్చోడు, లోకమంతా ఒక తీరు వెళ్తుంటే వీడు ఒక తీరు వెళ్తున్నాడు ఏంటి అని నా మీద కక్ష కట్టిన పాస్టర్లను కూడా చూస్తున్నాను. నేను రానియొద్దు సంఘాలకు. నేను దైవ సేవకుల సదస్సులు పెట్టినప్పుడు దొంగ బోధ కూడా వస్తున్నాడు, వాడిని ఊర్లోకి రానియొద్దని పోస్టర్లు వేసుకొని కరపత్రాలు పంచుకున్న వాళ్ళని కూడా. ఇదే పరిస్థితి. సత్యం ఎవరికి తెలియదు. అందుకే చెప్తున్నాడు, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ కడే వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇదే ఆయన ప్రశ్న. 4వ ప్రశ్నలు అదే. వీళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? ఈరోజున్న సేవకులని చెప్పుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు ఫ్లైట్ టికెట్ కావాలి, దిగ్గానే ఏసీ కారు కావాలి, తర్వాత ఏసీ హోటల్ కావాలి. అలా అడిగినోనికి డిమాండే. నేను పోతే మీటింగ్లోకి పోతే స్కూటర్ మీద వస్తాడు ఒక ఆయన తీసుకుపోవడానికి, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. ఎందుకంటే మన డిమాండ్ ఉండదు. మనం సేవ చేయడానికి వెళ్ళాం, సేవ చేసి వాక్యం చెప్పి రావాలి. నాతో మీటింగ్ పెట్టిన వాళ్ళ ఎవరినైనా మీరు అడగండి. అంటే నేనేదో గొప్ప అని చెప్పుకోవట్లేదు. ఇది అపోస్తలులను అనుసరించి బ్రతుకుతున్న వారి బోధ ఇది. అలా అపోస్తలుల బోధన అనుసరిస్తే నీ బతుకు ఇలాగే ఉంటుంది. జాగ్రత్తగా. అందుకని ఇహమందు ఎందుకు ధనవంతులుగా చేయలేదు అంటే
ఇహమందు సుఖభోగాలను అనుభవించేవారుగా ఎందుకు చేయలేదు అపోస్తులను, ఆనాటి సంఘస్థులను అంటే వారు పరలోకానికి అర్హులుగా ఉన్నారు. వారికి పరలోకం కావాలి. ఈ లోకం శాశ్వతం కాదని నమ్మినోళ్లకు ఇది దొరుకుతుంది. ఈ లోకం శాశ్వతం అనుకున్న వాడికి, ఇదే బతుకు అనుకున్న వాడికి కడుపు కోసమే. ఫిలిప్పీలో చెప్తాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక చదివితే ఈరోజు ఆయన చెప్పిన మాటలో మనం కనుక ఆలోచిస్తే కరెక్ట్. ఏం చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారు. వీరిని గురించి మీతో ఒక పర్యాయములు చెప్పి చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు భూ సంబంధమైన వాడి మనసున్నారు. దట్ ఈస్ ద మోస్ట్. ఈరోజు అనేక మంది క్రైస్తవులు వారి బోధకుల బోధను బట్టి ఏమంటారంటే భూ సంబంధమైన వాటి అందే మనసున్నారు. కానీ మన పౌరస్థితి అంటే ఆనాటి సంఘం, ప్రారంభ సంఘం పరలోకంలో మా పౌరస్థితి ఉందనుకొని భూలోకంలో అన్నిటిని వదులుకున్నారు. ఈరోజు మాకు పరలోకం ఉందో లేదో మాకు తెలియదు, ఏదో వాళ్ళు చెప్పారు మేము నమ్ముతున్నాం, మా పాస్టర్లే చెప్తున్నారు మాకు. అబ్రహామును ఆశీర్వదించినోడు నన్ను ఎందుకు ఆశీర్వదించాడు కాబట్టి మనల్ని కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నారు. కానీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం వేరు, ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం వేరు. నిబంధన తేడా ఉంది. వారికి భూలోకాన్ని ఇచ్చాడు, మనకు పరలోకాన్ని ఇచ్చాడు. పరలోకంలో బ్రతకాలి అంటే భూలోకంలో పరలోక రాజ్యముగా నువ్వు ట్రైన్ అవ్వాలి. ఇది అసలు సంగతి. అందుకనే మరొక మంచి సాక్ష్యాలు ఇవన్నీ. రెండో ప్రశ్న కూడా అంతే. ఏమని? నూతన నిబంధన ప్రకారంగా యేసు క్రైస్తవులను ఇహమందు ధనవంతులుగా చేస్తాడా? చేయడు. అసలు ధనవంతుడు, ధనం అంటేనే ఆయనకు నచ్చదు. ఎందుకంటే ఎవడును ఇద్దరు యజమానులకు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదివితే మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మట పడుతుంది, దొంగలు కన్నం వేస్తారు, మీ ధనమేమన్నుంటే పరలోకంలో సమకూర్చుకోండి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవ్వరిని ధనవంతులుగా చేయడానికి భూమి మీదకి రాలేదు. ఆయన వచ్చింది ఏంటిదంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:10 పూర్ణ అంగీకారం. ఆయన వచ్చింది పాపులను రక్షించడానికి మాత్రమే. పర్మనెంట్గా రోగులను స్వస్థపరచడానికి కానీ, దరిద్రులను ధనవంతులు చేయడానికి కానీ, నీకు ఆస్తులు కొనివ్వటానికి కానీ, ఆస్తులు అమ్మివ్వటానికి రాలేదు ఆయన. అలాంటి వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రత్యేకమైన గొప్ప వ్యక్తి లోకంలో. ఆయనకున్న గొప్పతనము, ఆయన బోధను అర్థం చేసుకోలేక సంగతులను పైన చూసి దెబ్బతింటున్నారు ఈరోజు అనేక మంది క్రైస్తవులు, వారి బోధకులు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాడు దొరకాలి మరి. అందుకని ఇప్పుడు మీకు ఒక ప్రశ్న చూపిస్తాను. నేను నిత్య జీవానికి వారసులు కావాలి అంటే ఏం చేయాలని ఒకడు అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటాడు చూద్దామా? అన్నీ చేస్తున్నావా అన్నాడు. ఆ ఆజ్ఞలన్నిటిని పాటిస్తున్నాను అన్నాడు. అయినా నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఆ సందర్భం చాలామందికి తెలుసు. ఏమన్నాడంటే అతన్ని చూసి, యేసుక్రీస్తు అతన్ని చూసి ఏమన్నాడంటే 10వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే 10 ఆజ్ఞలు. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది కాబట్టి ఆజ్ఞలు చెప్తున్నాడు. అయినా సరే నేను అన్ని ఇస్తున్నాను బాబు, దశంభాగం ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను. దశంభాగం అనేది ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలులకు మాత్రమే, క్రైస్తవులకు లేదు. కొద్దిగా ఉన్నది ఇచ్చి పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఎలా ఉంది? యేసుక్రీస్తును వెంబడించాలి అంటే మన ఆస్తినంతా పెంటగా ఎంచుకోవాలి. అది పౌలు చేశాడు.
నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇలా చెప్తే ఎవడన్నా చర్చికి వస్తాడా? రాడనే వీళ్ళు మోసం చేస్తున్నారు. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం నేను చెప్తాను, ఇక్కడికి వస్తే నీకు ఆస్తులు రావు, అంతస్తులు రావు. ఈరోజు ఈ సేవకు నువ్వు సహకరిస్తే ఒక 1000 రూపాయలు ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందే తప్ప అవి 2000 కావు, 10,000 కావు. ఇష్టం ఉన్న వాళ్ళు రండి, లేకపోతే పోండి. దిస్ ఈజ్ నేను చేస్తున్న ఈ బోధ బైబిల్ ప్రకారంగా. వచ్చి మా సంఘస్థులను ఎవరినైనా అడగండి, లేదా నా దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అందరిని అడగండి. దాదాపు 1000 మందికి పైన ఉన్నారు. ఎనీవే, మిగులు ఆస్తి పిల్లవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇంకోటి 23. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించటంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది వైద్యంలో దూట సులభమని. అందుకు వాడు అత్యధికంగా ఆశ్చర్యపడి. చాలమ్మా, ఇక్కడ కూడా కొంచెం దీని మీద బోల్డ్ ప్రసంగాలు ఉన్నాయి, టచ్ తెలుసుకోలేదు. ట్రాన్స్లేషన్ మిస్టేక్లో ఇది ఒకటి ఒంటి అనగానే దాని మీద 10 ప్రసంగాలు 10-20 ప్రసంగాలు విన్నాను, కానీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది అతిశయోక్తి అలంకారం. యాక్చువల్గా అరామిక్ భాషలో ఒక భక్తుడు చెప్పాడు, నాకు అరామిక్ రాదు, గమేలా అన్న పదం అంటే మోకు, పెద్ద మోకు తాడైనా సూది బెజ్జలో దూరుతుంది తప్ప ఒంటే కాదు అక్కడ అని ఒక ఆయన చెప్పాడు. కానీ ఇది అప్రస్తుతం. ఇప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి రాడు. మరి చాలామంది ఇంకా పరలోక రాజ్యం రాలేదనుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే పరలోక రాజ్యం పోయాడంటున్నారు, కానీ పరలోక రాజ్యము మన మధ్యలో ఉంది. మనమే, సంఘమే పరలోక రాజ్యం. అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, సంఘంలోనికి రావాలి అంటే ఆస్తి యందు నమ్మిక ఉంచకూడదు. ఇందులోకి వస్తే నాకు ధనం వస్తుందనే ఆశతో కానీ నువ్వు వచ్చినట్టయితే నువ్వు పరలోక రాజ్యంలో లేవు, పరలోకం కూడా రావు. ఇది ఆయన వ్యక్తి. అంటే యేసు ప్రభు నిన్ను ధనవంతుడు చేయడానికి రాలేదు, నీకున్న ఆస్తిని అమ్ముకో అంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ తర్వాత బోధలో ఏమంటాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం దైవభక్తికి అనుగుణమైన బోధ చెప్తా అని చెప్పుకుంటూ వచ్చి 5వ వచనం, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై సత్యానికి లాభసాధకము మనుష్యుల మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి మనుషుల వ్యర్థ వివాదం. అంటే దైవ భక్తిలోకి వస్తే లాభం. మీటింగ్ పెడితే ఎంత లాభం, మీటింగ్కి వస్తే ఎంత లాభం. ఈరోజు పాస్టర్లను అనకూడదు, కానీ నా అనుభవంలో చెప్తున్నాను. మీటింగ్ పెడుతున్నాను రండి అంటే ఎంత ఇస్తారు డబ్బు? ప్రాక్టికల్గా నువ్వు ఇప్పుడు ఈ పల్లెటూరులో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు పాస్టర్ల మీటింగ్ పిలిస్తే గిఫ్ట్ ఉందా, డబ్బు ఉందా? నిర్భయంగా చెప్తున్నాను. నేను ఎవరన్నా నన్ను ఏమన్నా తిట్టని, వచ్చి కొట్టని. ఈరోజు ప్రతి దైవజనుడు కూడా డబ్బు కోసమే సేవలోకి దిగాడు. డబ్బు ఇస్తేనే మీటింగ్ వస్తానంటున్నాడు. బిర్యానీ పెడితేనే ఫుడ్ ఉండాలి, డబ్బు ఇవ్వాలి. ఇప్పటికి నేను చిత్తూరు దగ్గర పాకాల్లో ఒక పాస్టర్ గారు ఉన్న బాగా తెలుసు. సార్ పాస్టర్లో మీటింగ్ పెడదామంటే మీరు ఎంత ఇవ్వగలరు సార్, ఇక్కడ 500 నడుస్తుంది, మినిమం 300 అని ఇవ్వాలి అన్నాడు. నీకు నమస్కారం, అవసరం లేదన్నాడు. అలా లయవసాధకమనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. చూసారా, అన్నము వస్త్రము. యేసుప్రభు మొదట కూడా చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని. ఇవన్నీ తండ్రికి తెలుసు. కాబట్టి మళ్ళీ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఇక్కడ, తీసుకుని పోము, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం.
ఏం కావాలి? రెండే రెండు, అన్నము వస్త్రం. ఈ రెండు చాలంటే ఈరోజు మనిషి ఏమన్నాడు తెలుసా? ఆవురు మకాన్ అన్నాడు, ఆ తర్వాత దెబ్బలు తింటున్నాడు. రోటీ కపడా అని దేవుడు అంటే ఆవురు మకాన్ అని ఈడన్నాడు, అయిపోయాడు. అందుకనే దేవుడే నాకు ఇల్లు కట్టించాడని దోపిడికి ఎగబడ్డాడు. దేవుడు ఎవడికి ఇల్లు కట్టించాడు, ఎవడికి ఆస్తి ఇవ్వడు. నువ్వు సంపాదించుకోవాలా, కష్టపడాలా, నీ స్వహస్తాలతో సంపాదించుకోవాలి తప్ప ఒక్కడికి ఏది రాదు. నీకు కట్టిస్తే మరి అవతలని కట్టియాలి కదా. దేవుడు అందరికీ తండ్రి కదా. ఆయన నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో సేమ్ వర్షం. అంటే దేవుని అన్యాయస్తుడు. దేవుని నమ్మితేనే ఆస్తి దొరుకుతుంది, దేవుని నమ్ముకుంటేనే, యేసుప్రభుని నమ్ముకుంటేనే ఇల్లు దొరుకుతుంది. ఇవన్నీ ఆయన అన్యాయస్తుడిగా, ఆయనను పక్షపాతిగా చూపించే సాక్ష్యాలే తప్ప మరొకటి కావు. ఎందుకంటే నేను క్రీస్తు పక్షాన నిలబడ్డాను, క్రైస్తవుల పక్షాన కాదు. దేవుని వాక్య ప్రకారంగా వాక్యం పక్షాన వాదిస్తున్నానే తప్ప క్రైస్తవులతోటో క్రైస్తవేతరులతోటో వాదనకు దిగటానికి కానీ వాళ్ళ పక్షాన వీళ్ళ పక్షాన నేను దేవుని ప్రతినిధిగా నిలబడ్డాను ఇక్కడ. ఓకే. వారు శోధనలోను ఉరిలోను హానికరములైన దురాశలలోను పడుదురు, మనుష్యులను నష్టములోను ఎందుకనగా సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. కళ్ళ ముందు జరుగుతున్నది, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం లేదు. అందుకే 11వ వచనం దైవజనుడు ఏమంటున్నాడంటే, దైవజనుడా వీటిని విసర్జించి భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకున్నటకు ప్రయాసపడము, పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టము. చాలు. ఇది దైవజనుడు సంపాదించుకోవాల్సింది, ఇది క్రైస్తవులు సంపాదించుకోవాల్సింది. డబ్బు కాదు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ధనవంతుడు కావాలని కాదు, బతకడానికి ధనం కావాలి. ఓ మీటింగ్ పెట్టాలంటే ధనం సంపాదించు. ఎవరు సంపాదించి ఖర్చు పెడితే వారికి జీతం. ఒకరిచ్చిన దాంతో నేను సేవ చేసినా ఫలితం వారికి వెళ్తుందే తప్ప నాది. అందుకే పౌలు, ఈ నా చేతులు కష్టపడ్డాయి నా నిమిత్తము నాతో, ఎందుకంటే బహుమానం మొత్తం కొట్టేయాలనేది ఆయన ఆశ. నన్ను పోలు నడుచుకోండి కాబట్టి పౌలును పోలు నడుచుకునే సేవకుడు మీటింగ్ కోసం కూడా కష్టపడి సంపాదించి మీటింగ్ పెడతాడు, చందాలు వసూలు చేసి కాదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు బై డిఫాల్ట్. మా అమ్మ నాన్న కోటీశ్వరులు. అలాంటి వాడు ఏం చేయాలి? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందునే నమ్మకించుడని ఆజ్ఞాపించుము. మంచి పునాది తమ కొరకు వేసుకొని కీర్తనను ధనము గలవారును ఉండవలనని వారికి. ఇది క్రైస్తవుడికి ఉన్న ఆజ్ఞ. మంది సొమ్ముతో పండగ చేసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న సేవకులను నేను చూశాను. తగదు. అది అర్థం చేసుకొని నువ్వు నిజంగా ధనం వస్తే పంచు అన్నాడు. ఎందుకంటే అలా పంచి పెట్టారు ఆనాటి సంఘం. పరలోకానికి వెళ్ళి పేర్లు రాయబడినాయి వాళ్ళకి. మన పేర్లు రాయబడి ఉన్నాయంటే మనం కూడా అలా ఆలోచించాలి. అందుకే ఈ యొక్క సహోదరుడు అడిగిన ప్రశ్నలన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. నూతన నిబంధన ప్రకారంగా యేసు క్రైస్తవులను ఇహమందు ధనం చెయ్యడు. నూతన నిబంధన ప్రకారంగా క్రైస్తవులు ఇహమందు సుఖభోగాలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం అనేక కష్టాలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ధనమందు నమ్మకం ఉంచినవాడు దేవుని రాజ్యంలో ఉండడు. దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘంలోనే ఈ ఆలోచన వస్తే సంఘానికి వచ్చినాక ఎంత దోపిడీ చేస్తాం. ఓకే. 5వ ప్రశ్న, మీరు యేసు సొంత రక్షకుడుగాను దేవుని కుమారుడును అంగీకరించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మీ దేహంతో జరిగించిన క్రియలకు తీర్పు ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక. ఆల్రెడీ మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డాం. ఆయన ఆల్రెడీ
తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నాడు. మనందరికీ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ముందు మనం నిలబడ్డాం. అందుకనే ఏమంటున్నాడంటే, పాపం ఈయనకు మరి ఈ బైబిల్ కాలేజీలో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి, గనుక ఈ దేహమందు నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఇష్టపడుచున్నాము. కావున దేహములను విడిచినను వాళ్ళని మిగులా అపేక్షించుచున్నాను. వీళ్ళ చొప్పున సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలంటే ఇప్పుడు జరిగేది కాదు. ఆల్రెడీ క్రీస్తు న్యాయపీఠం ద జడ్జ్, జీవాధిపతి, న్యాయాధిపతిగా ఆయనను దేవుడు నియమించాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చొని తీర్పు జరుగుతుంది. కన్ను మూసిన వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిపోద్ది. అంతే తప్ప నువ్వు ఇక్కడ ప్రార్థన చేసి ఆయన నరకంలో నుంచి పరలోకం నడిపించుదేవా, లేకపోతే శాంతి కలిగించుదేవా అని నువ్వు ఎన్ని శాంతి ర్యాలీలు పెట్టినా నడవదు. ఆల్రెడీ కన్ను మూసిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిపోతుంది. ఏదో మళ్ళొచ్చినప్పుడు రెండవ రాకడలో అనుకుంటున్నామేమో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నదే అని యోహాను సువార్త 12వ అధ్యాయం ఉంటే చదువుకోండి. ఆ తీర్పు మనమే జరిగిస్తున్నాం. దైవజనుడు తీర్పు జరిగిస్తున్నాడు. ఎందుకంటే జడ్జిమెంట్ ఇస్తున్నాడు. సువార్త ప్రకటనే జడ్జిమెంటు. ఇందులోనికి వచ్చాడా, సువార్తను నమ్మొచ్చాడా, రక్షింపబడతాడు. దీన్ని నమ్మకపోయాడా, శిక్షించాడు. అది దేవుడు చూసుకుంటాడు, మన వల్ల కానీ. అందుకని 5 క్వశ్చన్స్ కంటే మొదటి క్వశ్చన్ అడుగుతాను. మొదటి క్వశ్చన్లో ముందు కరపత్రంలో ఒకటి ఇచ్చాడు, మళ్ళా వేరే దాంట్లో మార్చాడు. ఆ మార్చిన దాన్ని నేను చదువుతున్నాను. స్నేహితులారా, నావి కేవలం 5 ప్రశ్నలు మాత్రమే కాదు, కానీ అవి ఈ నకిలీ క్రైస్తవులను మతాన్ని కూల్చే 5 మిసైల్స్ అంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొదటి ప్రశ్న చేంజ్ చేసి ఇచ్చాడు. మత్తయి 28:18-20 ప్రకారం యేసు ఆజ్ఞలన్నిటినీ ప్రకారంగా చర్చి పాస్టర్లు మీరందరూ కూడా యేసుకు నిజమైన శిష్యులా? చర్చి పాస్టర్లు ఏ అధికారంతో మీరందరూ ఈ సువార్తను ప్రకటిస్తున్నారు? పాస్టర్లు యేసు తన శిష్యులను ప్రకటించటానికి అధికారం ఇచ్చినట్లే మీకు కూడా యేసు అధికారం ఇచ్చటానికి అనడానికి మీకు కలిగి ఉన్న అధికారానికి మీ దగ్గర ఉన్న రుజువులేంటి అంటున్నాడు. ఎస్, ఇది అర్థం కాని ప్రశ్న. ఇది క్రైస్తవేతరులు అడుగుతున్నారు. యేసుప్రభు వచ్చింది యూదులను రక్షించడానికి, మీకెందుకురా బాబు అని ఒకడు అడుగుతాడు. ఒరే నాయన, ఇది మన భారతదేశంలో ఉన్నాం, మనకెందుకురా సువార్త అని ఒకడని వాడు ఉన్నాడు. ఏమో పర్వాలేదు. ఎందుకంటే ఇగో ఇలాంటి అరకొర జ్ఞానం కలిగిన వారికి అలాగే ఉంటుంది. కానీ అక్కడే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, ఆయనకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం ఇవ్వబడి ఉంది. పరలోకంలో కూడా ఆయనదే అధికారం, భూలోకంలో కూడా ఆయనదే అధికారం. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి అన్నాడు. కానీ ఆయన చనిపోక ముందు శరీరధారిగా ఉన్నప్పుడు మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు. ఎందుకన్నాడంటే వాక్యము ఇశ్రాయేళ్ల సొంతం, దేవోక్తులు ఇశ్రాయేళ్ల సొంతం కనుక ఇశ్రాయేల్ మార్గంలో వెళ్ళి చెప్పాలి, వాళ్ళనే స్వస్థపరచమన్నాడు. ఎందుకంటే ఆయన యూదుడు గనుక, ఆయన మీద ధర్మశాస్త్రము అధికారములో చెలాయించింది కనుక ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డవాడు. అది గలతీ 5:5లో ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడి దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు ఎప్పుడైతే
చనిపోయి తిరిగి లేపబడ్డాడో సర్వాధికారమి అంటే ధర్మశాస్త్రాన్ని చెరపట్టి తీసుకొని పోయి ఇప్పుడు మనుషులకు ఈవులను ఇస్తూ ఏమన్నాడు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడే, తండ్రి యొక్కయు నీ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు లోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో. 20వ వచనం చాలు, ఎందుకంటే ఈ యొక్క 12 మంది, ఆ రోజు 11 మంది ఉన్నారు, తర్వాత ఇంకొక ఆయన యాడ్ అయ్యాడు. 12 మందికి ఏం ఆజ్ఞాపించాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంతమంది అయితే నమ్ముతారో వారికి బాప్తిసం ఇవ్వండి. వారికి బాప్తిసం ఏమైనా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏమవ్వాలి? వారు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దట్ ఈజ్ మై పవర్, కమాండ్మెంట్ అంటారు. ఈ అధికారంతో ఈరోజు మేము సువార్త ప్రకటిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క చిత్తం ఏమై ఉన్నది, దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే, మొదట 12 మంది, ఆ తర్వాత 12 మంది, అప్పుడు బతుకున్నప్పుడు ఇంకో 70 మంది, ఆ తర్వాత పౌలు ఎన్నుకున్నాడు, ఆ తర్వాత తిమోతి వచ్చాడు, తీతు వచ్చాడు, ఆ తర్వాత వీళ్ళు ఎంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేసి సువార్తకు పంపారో వాళ్ళందరూ మొత్తం చాలామంది అయ్యారు. మొదట 3000 మంది వచ్చారు, 3000 మంది ప్లస్ 120 జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రారంభ సంఘం. వాళ్ళు సువార్త ప్రకటించారు, వారు తమ స్థిరాస్తులను అమ్ముకొని. కానీ ఎప్పుడైతే సంఘము చెదిరిపోయిందో ఆ తర్వాత వాళ్ళకు దేవాలయం లేదు, ప్రతిదినము దేవాలయంలో కూడుకోలేదు. ఎందుకంటే దే ఆర్ సెంట్ అవుట్ ఫ్రమ్ ది జెరూసలేం. అప్పటికి దేవాలయం కూలగొట్టబడింది కనుక వాళ్ళు కొండ చర్యల్లోనూ, గుహల్లోనూ, సినగోగులోనూ, ఇంట్లోనూ కలుసుకొని ప్రార్థన చేసుకోవడం, స్తుతి చెల్లించడం జరిగింది. ఇంకా వారికి ఇండ్లు లేనప్పుడు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అర్థమైందా లేదా? ఇవన్నీ వచ్చాయి, కానీ సువార్త మాత్రం ఆగలేదు. ఏ అధికారంతో చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారికి ఇస్తే వారు మాకిచ్చారు. వారు ఎంతమందికి అయితే బాప్తిసం ఇచ్చారో వారికి వచ్చింది అధికారం, వారు ఎంతమందికి ఇచ్చారో వారికి వచ్చింది అధికారం. ఇలా కొండలు దాటి, నదులు దాటి, సముద్రాలను దాటి యెరూషలేము నుండి వచ్చి బయటకు వచ్చిన వాక్ ఈరోజు భారతదేశంలోనికి వచ్చి, ఆ భారతదేశంలో మా తాతల కాలం నుంచి ప్రతి ఒక్కరు ఎవరు బాప్తిసం తీసుకున్నారో వారికి యేసుప్రభు అధికారం ఇచ్చాడు. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఈ అధికారంతో మేము సువార్త ప్రకటిస్తున్నాం. బ్రదర్ సత్యధనం, నీకు బైబిల్ కాలేజీలో చెప్పినోడు చెప్పకపోవచ్చునేమో, కానీ దిస్ ఈజ్ ది ట్రూత్. ఆలోచించండి. ఇంకా మనం సంఘంలో ఉన్న వారికి పరిశుద్ధాత్ముడిచ్చిన అధికారం చూపిస్తాను. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు పౌలు అన్యజనులకు అపోస్తలుడైన పౌలు, మనం భారతీయులం కూడా అన్యజనులమే. అమెరికా వాడు అన్యజనుడే, ఆస్ట్రేలియా వాడు అన్యజనుడే, మొత్తం యూదులు కానివారు, ఇస్రాయేల్ కానివారు అందరూ బైబిల్ దృష్టిలో అప్పటికీ అన్యజనులమే. ఎప్పుడైతే అన్యజనులు ఉన్నవాళ్ళు క్రైస్తవులు అవుతారో, క్రీస్తు యేసును అంగీకరించి బాప్తిసం, వారు దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలకు పరలోకం వాగ్దానం చేయబడింది, నిత్య జీవం వాగ్దానం చేయబడింది. దీనికోసం క్రైస్తవుడైనోడే దేవుని నీతిని వెతికినవాడు. చూద్దాం 2వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ఏ అధికారంతో మీరు బోధ చేస్తున్నారని అడిగాడు ఈ మహానుభావుడు. చెప్తున్నాను వినండి, మనం కూడా తెలుసుకోవాలి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, 13 నుంచి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట కాదు, సత్యమును, వాక్యాన్ని నమ్మాలి. యేసు ప్రభుని నమ్మాలా, యేసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మితేనే నీ నోట్లో నుంచి జీవజల నదులు పారుతాయి. ఇలాంటి వాళ్ళు తక్కువైపోయారు. యేసుని దేవుని కుమారుడని నమ్మక పరుల జోలికి పోయి ధనవంతులై మనుషుల మనుషుల నుండి గొప్పతనం కోరుకున్న వారు పరలోకానికి వెళ్ళరు. పరలోక రాజ్యంలో కూడా ఉండడానికి వారికి అర్హత లేదు. అందుకని సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు
ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మనం ఏదో ఆషామాషికి వచ్చినాం కాదు, దేవుని సంకల్పం ఉంది. ప్రజలందరూ మారు మనసు పొందాలని దేవుడు సంకల్పించాడు కనుకనే ఈ వాక్యం విన్నవాళ్ళు, అర్థమైన వాళ్ళు దేవుని రాజ్యంలోకి వస్తారు. ఎవడాపినా ఆగది పరిస్థితి. కాబట్టి ఇది దేవుని పవరు. దేవుడు అంటే మళ్ళీ క్రైస్తవులకో దేవుడు, హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు. దేవుడు ఒక్కడే, సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్. మనము ముగ్గురు దేవుళ్ళన్నా చెల్లదు, అవతలోడన్నా చెల్లదు, ముగ్గురు ఒక్కడన్నా చెల్లదు. ఈజ్ ఓన్లీ వన్. యేసు దేవుని కుమారుడు. ఓకే, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన, అంటే అపోస్తలు బోధించిన సువార్త వలన సర్వలోకాన్ని పిలిచాడు. యేసు ప్రభు కూడా వచ్చిన కొత్తలో కూడా అదే అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు అంటున్నాడు, ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఇప్పుడు చెప్తున్నాడు, ఏ అధికారంతో నువ్వు ఈ బోధ బోధిస్తున్నావు అంటే, ఇదిగో ఈ అధికారంతో నేను బోధిస్తున్నాను. నాలాంటి పాస్టర్లను అనేక మంది బోధ చేస్తున్నారు. నిలకడగా ఉండి మా నోటి మాట, అంటే ఆ కాలంలో మాటలు విన్నోళ్ళు ఉన్నారు. పత్రిక రాశారు కాబట్టి ఇప్పుడు నాకు వచ్చింది, మనకు వచ్చింది. దిస్ ఈజ్ ద పవర్. ఈ అధికారము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చాడు కనుక మేము బోధిస్తున్నాం. సర్వలోకంలో బోధిస్తున్నాం. నాట్ ఓన్లీ ఇండియా. ఆరిన నేల కనబడుతున్న ప్రతి చోట ఈ సువార్త ప్రకటింపబడుతుంది. నమ్మినోడు వస్తాడు, నమ్మనోడు రాడనేది దేవుడు ముందే రాయించి పెట్టాడు. ఎవరు నమ్ముతారో, ఎవరికి పరలోకం కావాలో, ఎవరికి పాప క్షమాపణ కావాలో క్రీస్తుని వద్దకు రండి. ధనవంతులగుటకు రావద్దు, ఆస్తి సంపాదించుకోవడానికి రావద్దు. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతారంటే, ఈ లోకంలో దొరికే ఆస్తులు, అంతస్తులు, సుఖభోగాల కోసం యేసుక్రీస్తు నందు దగ్గరికి వస్తే ఆడు నమ్మనోని కంటే దౌర్భాగ్యుడు అన్నాడు 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ ఈరోజు చాలామంది పాస్టర్ల మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేశాడు సైతాను. కళ్ళు తెరిస్తే సత్యవాక్యం గ్రహిస్తే మన బ్రతుకు మారుతుంది. అవతలోడు వేలెట్టి చూపకుండా ఒక్కడు కూడా ప్రశ్నించకూడదు. ఈ ఒక్కడు ప్రశ్నించాడనే నేను ఈరోజు ఇంతసేపు నా సమయాన్ని వెచ్చించి ఒక్కరైనా తప్పిపోకుండా ఉండదు కదా. యేసుప్రభు చెప్పాడు, 99 మంది నీతిమంతుల కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతికాడు ఆయన. ఆ ఉద్దేశంతో ఇదిగో ఈ సహోదరుని కోసమని ఈరోజు ఎన్నో రోజుల నుంచి పోస్ట్పోన్ చేసి వస్తున్నాను. ఈరోజు చెప్పక తప్పట్లేదు. ఉదయం కూడా మెసేజ్ పెట్టాడు మళ్ళీ, బ్రదరు నా సంగతి ఏంటి అని. సో నేను ఫేస్బుక్లో ఇస్తున్నాను, ఎందుకంటే సాటర్డే నుంచి నేను సంగారెడ్డిలో మాట్లాడలేదు కాబట్టి ఫేస్బుక్ ముందిస్తున్నాను. మరి యూట్యూబ్లో పెట్టమంటాడు ఆయన. దీన్ని యూట్యూబ్లో కూడా పెట్టచ్చు, తర్వాత సంగతి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే ఏదైతే అపోస్తులు రాశారో, పత్రికల్లో రాయబడి ఉన్నాయో వాటిని మనం చేపట్టాలి. ఎందుకంటే యేసుప్రభు బతుకున్నప్పుడు ఇశ్రాయేలుకు చెప్పాడు, అన్యులకు నరకగర్భం అని చెప్పాడు. అప్పుడు ఆజ్ఞగా లేదు. మాట చూపిస్తాను ఒకటి. మీరు నిశ్చయముగా అంటాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జీవించినట్టయితే నిశ్చయముగా అన్నాడు. అంటే అరే గ్యారెంటీ రాబాయ్ అన్నాడు, కానీ ఆజ్ఞ కాదు. కానీ ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేపబడ్డాడో అప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తిన్నో, దట్ ఈస్ ది కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆ కమాండ్మెంట్కు లోనై మేము ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నాం. ఇది దేవుడు ఆయనకు పవర్ ఇచ్చాడు భూమి మీద పరలోకం. ఇది నమ్మితే, అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మి బాప్తిసం తీసుకోండి, రక్షింపబడతారు. ఎదురు తిరిగితే శిక్షింపబడతారు. ఇదేదో బెదిరించుడు కాదు,
బ్లాక్మెయిల్ కాదు, దిస్ ఈజ్ అనే హెచ్చరిక. ఒక దగ్గర తుఫాన్ వస్తుందనుకో, మరి 2 రోజుల ముందు నుంచి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అదేమైనా బెదిరింపా, బ్లాక్మెయిలా? ఒరే నాయన తుఫాన్ వస్తుంది ఖాళీ చేయండి అంటారు, ఖాళీ చేయకపోతే కొట్టుకుపోతారు. ఇట్స్ కామన్ థింగ్. అందుకని సువార్త వలన ఎవరిని బెదిరించడం కానీ, బతిలాడడం కానీ, ఆశ చూపించడం కానీ చేయకుండా, ఇది పరలోక రాజ్యం, ఇది దేవుని రాజ్యం, సంఘం. ఇందులో ఉన్నవారికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో క్రీస్తును పోలి, కనీసం క్రీస్తును పోలే చేత కాకపోతే క్రీస్తును పోలి నడుచుకున్న పౌలునైనా పోలి నడుచుకుంటూ యేసువైపు చూస్తూ మన ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను దీవించి తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము మనకు తీర్చి మనల్ని తన లోకానికి వారసులుగా చేయటానికి, తన కుమారుడైన క్రీస్తు వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నప్పుడు తన ఆత్మ ద్వారా మనకు సహవాసాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వాక్యానుసారమైన సాక్ష్యమో ఏది వాక్య వ్యతిరేకమైన సాక్ష్యాలు ఈరోజు జరుగుతున్నాయి. ఏ బోధ బోధించాలో అపోస్తలులు బోధించిన బోధ తప్ప, క్రీస్తు బోధ తప్ప వేరే ఏ బోధను ప్రకటించకుండా, మనుషులను మాయ చేయకుండా, లేని వార్తను పుట్టించకుండా ఉన్నది చెప్పి యేసుక్రీస్తును నమ్మితే ఒకానొక సమయంలో తిండి కూడా దొరకకపోవచ్చు, అయినా తట్టుకొని నిలబడి ఆస్తి అంతా పెంటగా ఎంచుకున్న పౌలు ఏ విధంగా సువార్తను ప్రకటించారో మేము కూడా అలా ప్రకటిస్తూ ఏ ఒక్క సహోదరుని చేత ప్రశ్నింపబడకుండా నిన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తును ఘనపరిచే విధంగా నేనును నాతో పాటున్న జత పనివారును నా కాలంలో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ మీ కృపలో భద్రపరచుమని, సమస్తము నీ మహిమార్థమై జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అధికారము గల నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము, మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరొకసారి చెప్తున్నాను, ఈ కరపత్రం కానీ నేను మాట్లాడిన ఈ మాటల్లో వాక్యానికి వ్యతిరేకంగా ఒక్క మాట ఉన్నా దయచేసి నన్ను సరిచేయగలరని మరొకసారి చెప్తున్నాను. లేదా అనవసరంగా నోరు పారేసుకుంటే దానికి మీరే బాధ్యులని మరొకసారి హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుని కృపా సమాధానములు మనకు తోడై ఉండును గాక.